హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 13. రెడ్డికి ఆనందం ఎక్కువైపోయి అసలు అవి ఏం పేపర్సో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేశాడు. రెడ్డి పేపర్ మీద సంతకం పెట్టడం చూస్తూ ఉన్న యశ్వంత్ పెదాలు మాత్రం క్రూరంగా విచ్చుకున్నాయి. యశ్వంత్ రెడ్డి వైపు చూస్తూ, ఒకసారి మీరు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని సంతకం పెట్టుంటే చాలా బాగుండేది. కానీ మీరు చెక్ చేయకుండా పెట్టడం వల్ల మీకు ఏం జరిగిందో చెప్పనా? నీ పేరు మీదకి షేర్లు రావడం కాదు. నీ పేరు మీద ఉన్న షేర్లే నువ్వు నా కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టున్నాయి. ఇక నుంచి ఆర్ఆర్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ మీద, అలాగే మీ యావదాస్తి మీద పూర్తి హక్కు కేవలం ఈ యశ్వంత్ వర్మకి మాత్రమే అన్నాడు యశ్వంత్ కూల్‌గా. ఆ మాటలు విన్న రెడ్డి మాత్రం షాక్ అయ్యాడు. ఏంటి అల్లుడు గారు, మీరు జోక్ చేస్తున్నారు కదా? అడిగాడు రెడ్డి తన భయాన్ని దాచుకుంటూ. ఆ మాటలు విన్న యశ్వంత్ మాత్రం క్రూరంగా నవ్వుతూ, నువ్వేమైనా నా ఫ్రెండ్‌వా ఏంటి? నీతో నేను జోక్ చేయడానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేసిన తండ్రివి అన్నాడు యశ్వంత్. మాటలు తిన్నగా రానివ్వండి యశ్వంత్ గారు. మీరు ఎంత పడితే అంత మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు అన్నాడు రెడ్డి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం యశ్వంత్ మీద చూపిస్తూ. యశ్వంత్ రెడ్డి మాటలకి నవ్వుతూ, నీలాంటి వాడికి ఇంతసేపు నా ఆఫీస్లో కూర్చోడానికి ప్లేస్ ఇవ్వడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వేంట్రా నాకు వార్నింగ్ ఇస్తున్నా? సేద్ అంటూ సిద్ని పిలిచాడు. చెప్పండి సార్. వీడిని నా ఆఫీస్ కాంపౌండ్ బయట వరకు వదిలిపెట్టిరా, చాలా మర్యాదపూర్వకంగా. అలాగే ఇప్పుడు వీళ్ళు ఉంటున్న విల్లా, అది ఇంకొక 2 గంటల్లో నా విల్లాగా ఉండాలి. వాళ్ళని, వాళ్ళకి సంబంధించిన వస్తువుల్ని బయటపడేయండి అన్నాడు యశ్వంత్. యశ్వంత్ గారు, మీరిలా చేయడం మీకు భావ్యం కాదు. ప్లీజ్ అంటూ వేడుకుంటూ ఉన్నాడు రెడ్డి. యశ్వంత్ అయినా కూడా ఎలాంటి కనికరం చూపించకుండా సిద్ వైపు చూశాడు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెడ్డిని పట్టుకొని బలవంతంగా ఆఫీస్ కాంపౌండ్ బయటికి నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు సిద్. ఇక నుంచి మీ గోల్డ్, మీ వెహికల్స్ ఇలా ప్రతిదీ కూడా యశ్వంత్ గారికి మాత్రమే సొంతం అన్నాడు సిద్. అతను సిద్ వైపు కోపంగా చూస్తూ, ఈ రెడ్డి అంటే ఏంటో చూపిస్తాను. నన్నే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తావా అడిగాడు రెడ్డి సిద్ మీద కావాలని అరుస్తూ. సిద్ నవ్వుకుంటూ, అయినా డబ్బు కోసం కన్న కూతుర్ని ఒకళ్ళ ఇంటికి పంపించడానికి సిద్ధమైపోయారు అంటే ఒక రకంగా మీరు మీ కూతుర్ని అమ్ముకున్నారు. మీలాంటి వాళ్ళకి ఇది చాలా తగిన శిక్ష. మర్యాదగా బయటికి వెళ్ళండి. యశ్వంత్ సార్ గాని చూస్తే మీ ఆస్తితో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి. అర్థమవుతుందా అడిగాడు సిద్. అతను అక్కడి నుంచి బయటికి వచ్చేసి ప్రకాష్ గారికి ఫోన్ చేశాడు. హలో ప్రకాష్ గారు, నేను రాఘవరెడ్డిని మాట్లాడుతున్నాను. హా చెప్పు, ఏంటి అడిగారు ప్రకాష్ గారు వెటకారంగా. చెప్పు ఏంటి అని అడుగుతున్నారేంటి? మీ అబ్బాయి నాకు చాలా మోసం చేశాడు. నువ్వు చేసినవేమైనా మంచి పనులు అని నువ్వు అనుకుంటున్నావా? నేనక్కడ లేను కాబట్టి కేవలం నీ ఆస్తి మాత్రమే పోయింది. నేనక్కడ ఉంటే నీ ఆస్తితో పాటు నీ ప్రాణాలు కూడా తీసేసేవాడిని. మర్యాదగా ఫోన్ పెట్టు కోపంగా అరిచి కాల్ కట్ చేశారు ప్రకాష్ గారు. దేవుడా, అసలేం జరుగుతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రెడ్డి. ఇక్కడ సిద్ ఆల్రెడీ తన మనుషుల్ని పంపించి ఉండటంతో వాళ్ళు ప్రభావతిని, స్నిగ్ధాని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి వాళ్ళ వస్తువులన్నీ బయట పడేస్తూ ఉన్నారు. అసలేం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? ఇది మా సొంత ఇల్లు. మీరిలా మా మీద దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు అంటూ అరుస్తూ అడుగుతూ ఉంది ప్రభావతి. యశ్వంత్ సార్ ఈ ఇంటిని కొనుక్కున్నారు. అందుకే ఆయన గంటలో ఈ ఇల్లు మొత్తం ఖాళీగా ఉండాలి అని చెప్పారు.
అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అమ్మా! అతనిల్లు కొనేసుకున్నాడు అంటే మనకి ఇంతకంటే పెద్ద ఇల్లు ఇచ్చాడేమో! అంది స్నిగ్ధ సంబరపడిపోతూ. అంతే అంటావా? కానీ నాకెందుకో తేడా కొడుతుంది. అలాంటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఈ వస్తువులన్నీ అక్కడికి షిఫ్ట్ చేయాలి కదా! అలా కాకుండా ఇలా బయట పడేస్తూ ఉన్నారు అంటే ఏంటి అర్థం? అడిగింది ప్రభావతి ఆలోచిస్తూ. అబ్బా! ఏం కాదులే మమ్మీ. అది నాకు తెలిసి ఆ హౌస్ విత్ ఫర్నిచర్ అయ్యుంటుంది. అందుకే అంది స్నిగ్ధ. ఇంతకీ మీ డ్యాడీ ఎక్కడున్నారో ముందు కనుక్కోవాలి. ముందు మీ డ్యాడీకి ఫోన్ చెయ్యి. ఓకే మమ్మీ అంటూ తన తండ్రికి ఫోన్ చేసింది స్నిగ్ధ. కానీ రెడ్డి ఫోన్ ఎత్తకపోవటంతో మమ్మీ డ్యాడీ ఫోన్ ఎత్తడం లేదు. అయితే ఆఫీస్‌లో ఉన్నారో, లేదంటే ప్రకాష్ గారి దగ్గర ఉన్నారో మనకి తెలియదు కదా! అంటూ ఉండగానే ఇంటి ముందుకి వచ్చి ఆగింది ఒక ఆటో. ఆటోలో నుంచి బయటికి దిగి అతనికి డబ్బులు ఇచ్చేసి, అతన్ని పంపించేసి ఇంట్లోకి అడుగుపెట్టాడు రెడ్డి. భర్త ఆటోలో నుంచి దిగేసరికి ఆశ్చర్యంగా, అనుమానంగా చూస్తూ ఉంది ప్రభావతి. స్నిగ్ధ, అదేంటే మీ డాడీ కారులో కాకుండా ఆటోలో వస్తున్నాడు? అడిగింది ప్రభావతి కూతురి వైపు చూస్తూ. ఏమో, కార్ సర్వీసింగ్‌కి ఇచ్చారేమో, లేదంటే ఎక్కడైనా పంచర్ అయ్యుండొచ్చేమో అంది స్నిగ్ధ. నీ బొంద! నాకెందుకో ఇది అలా అనిపించట్లేదు. ఏదో తేడా కొడుతుంది. ఇంట్లో నుంచి మనల్ని బయటికి పంపించడం, మీ డాడీ ఆటోలో రావటం, ఏది కూడా సరిగ్గా లేదు అంది ప్రభావతి. అప్పుడే భార్య కూతురి దగ్గరికి వచ్చిన రెడ్డి, ప్రభా, మొత్తం అంతా అయిపోయింది ప్రభా. ఆ యశ్వంత్ గాడు మనకి డబ్బులు ఇవ్వడం కాదు, రిటర్న్‌లో మన ఆస్తులన్నీ కూడా వాడి పేరు మీదకి మార్చేసుకున్నాడు అన్నారు రెడ్డి బాధగా. ఏం మాట్లాడుతున్నారండి? మన ఆస్తులన్నీ వాడి పేరు మీదకి ఎలా మార్చుకుంటాడు? అడిగింది ప్రభావతి డౌట్‌గా. రెడ్డి జరిగింది మొత్తం చెప్పాడు. యశ్వంత్ తనతో మాట్లాడిన తీరు, ఆ తర్వాత ప్రకాష్ గారు తనతో మాట్లాడిన తీరు, ఇలా ప్రతి ఒక్కటి భార్యకి, చిన్న కూతురికి వివరిస్తూ వచ్చాడు రెడ్డి. ఏవండి, ఖచ్చితంగా ఇదంతా మీ పెద్ద కూతురు పనే, డౌట్ లేదు. నిన్న చెప్పాను కదా, అది నాతో ఛాలెంజ్ చేసింది అని. దాని మాటని నిలబెట్టుకుంది. ఇన్నాళ్ళు మనం పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచాం. అదిప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మనల్నే కాటేసింది అంది ప్రభావతి మిథున మీద నిప్పులు కక్కుతూ. దాన్ని అంత తేలికగా వదలకూడదు అండి అంది ప్రభావతి. దాన్ని మనం ఏమైనా చేయాలి అనుకోవటం అది మన మూర్ఖత్వమే అవుతుంది ప్రభా. ఎందుకంటే అది ఇప్పుడు ది గ్రేట్ వర్మ ఇండస్ట్రీస్ అధినేత యశ్వంత్ వర్మ భార్య అన్నాడు రెడ్డి. అలా అని దాన్ని మనం వదిలేస్తామా? ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటండి? అడిగింది ప్రభావతి ఏడుస్తూ చిన్న కూతురు వైపు చూస్తూ. ఏదో ఒకటి ఆలోచిద్దాం, ముందిక్కడి నుంచి పదండి అంటూ భార్యని కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి అతనికి తెలిసిన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఇలా వచ్చారు అడిగాడు అతను. అరే, ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉండటానికి చోటు కావాలిరా, తర్వాత ఇల్లు చూసుకొని షిఫ్ట్ అయిపోతాము. ఇప్పుడే విన్నాను, యశ్వంత్ గారు మీ ఆస్తులన్నీ జప్తు చేసుకున్నారంట కదా, ఏం చేసావురా అడిగాడు అతను. అప్పుడే విషయం వీడి దాకా వచ్చేసిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రెడ్డి. ఏంట్రా, అప్పుడే విషయం నా దాకా వచ్చేసిందా అని ఆలోచిస్తున్నావా? నాకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది జరిగిన విషయం అన్నాడు అతను. ఒక్కసారిగా తల కొట్టేసినట్టు అనిపించింది రెడ్డికి. మిథునా, మిథునా అంటూ కోడల్ని పిలుస్తూ ఉన్నారు లక్ష్మి గారు. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఫాస్ట్గా మెట్లు దిగుతూ అడిగింది మిథున. అది విషయం విన్నావా? యశ్వంత్ రెడ్డిగాడి ఆస్తులన్నీ లాగేసుకున్నాడు అని చెప్పారు లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ. ఏం మాట్లాడుతున్నావమ్మా? అతను ఇంత స్పీడ్‌గా ఆస్తులన్నీ లాగేసుకున్నాడా? కానీ అది ఎలా సాధ్యం? అడిగింది మిథున డౌట్‌గా. అక్కడున్నది ఎవరు? మీ ఆయన యశ్వంత్. వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు.
అది అసాధ్యమైనా సరే దాన్ని కంప్లీట్ చేసి సుసాధ్యం చేస్తాడు అన్నారు లక్ష్మి గారు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టారు ఇద్దరు అమ్మాయిలు. మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ లోపలికి వచ్చారు ఇద్దరు. కూతుర్ల అరుపుకి డోర్ వైపు చూశారు లక్ష్మి గారు. మమ్మీ అంటూ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా హగ్ చేసుకున్నారు ఇద్దరు ఒకేసారి. ఒసే ఒసే నన్ను చంపేస్తారా ఏంటి ఇద్దరు కలిపి అడిగారు లక్ష్మి గారు కూతుర్ల వైపు చూస్తూ. ప్రెజెంట్ అయితే నిన్ను చంపే ఆలోచన మాకు లేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అంది సియా. మమ్మీజీ ఇంతకీ మేరా బడీ బాబీ కిధర్ హై? అడిగింది మాయా. ఇదిగోండి మీ పక్కనే ఉంది అన్నారు లక్ష్మి గారు మిథునాన్ని చూపిస్తూ. సియా, మిథున ఇద్దరూ తాము పెట్టుకున్న సన్ గ్లాసెస్ తీసేసి మిథున వైపు చూస్తూ ఉన్నారు. అబ్బా! మా పెద్ద వదిన ఎలా ఉంటుందో అని ఊహించుకున్న మాకు అస్సలు డిసప్పాయింట్మెంట్ లేకుండా సూపర్గా ఉంది అంది మాయా. హాయ్ వదిన, నేను నీ పెద్ద ఆడపడుచు సియా, అండ్ ఇది నా తోక మాయా అంది సియా. ఆ మాటకి మాయా కోపంగా సియా జుట్టు పీకి, వదిన ఇది అన్నీ అలాగే చెప్తుంది. మై నేమ్ ఇస్ మాయా, ఈ ఇంటికి నేనే వన్ అండ్ ఓన్లీ క్వీన్, ఇది నా పని మనిషి అంది మాయ సియా వైపు కచ్చిగా చూస్తూ. ఒసేయ్, నేను నీ పని మనిషినా అంటూ చెల్లెలితో గొడవ పడటం మొదలుపెట్టింది సియా. సియా కూడా మాయా కూడా తన అక్కకి ఏ మాత్రం తీసిపోనట్టు తనతో గొడవ పడుతూ ఉంది. మిథున మాత్రం సియా ఇంకా మాయా ఇద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.